సంవత్సర వేడుకలకు హైదరాబాద్ మహానగరం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే పోలీసులు నగర వ్యాప్తంగా పలు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్డు, పీవీఆర్ ఎక్స్ప్రెస్ వేపై వాహనాలను అనుమతించబోమని పోలీసులు ప్రకటించారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రయాణికులు మాత్రం ఫ్లైట్ టికెట్ చూపించి ORR పై వెళ్లొచ్చని స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి 10 నుంచి బుధవారం ఉదయం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. హైదరాబాద్లోని బేగంపేట, లంగర్ హౌస్ ఫ్లైఓవర్లు మినహా మిగతా అన్నింటినీ మంగళవారం రాత్రి నుంచి మూసేస్తామని హైదరాబాద్ సిటీ పోలీసులు తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, మింట్ కాంపౌండ్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్ పైన రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు వాహనాలను అనుమతించబోమని ప్రకటించారు. ట్రాఫిక్ రద్దీని బట్టి ఎల్బీ నగర్, మందమల్లమ్మ ఫ్లైఓవర్ను తెరుస్తామని రాచకొండ పోలీసులు వివరించారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఖచ్చితంగా యూనిఫామ్లు ధరించాలని, అలా లేని పక్షంలో 500 జరిమానా విధిస్తారని పోలీసులు తెలిపారు. 3 కమిషనరేట్ల పరిధిలో ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లు ఉంటాయని, మద్యం సేవించి పట్టుబడేవారు మొదటిసారి నేరం చేసినట్లయితే 10,000 జరిమానా, జైలు శిక్ష ఉంటుందని, రెండోసారి పట్టుబడితే 15,000 జరిమానా, 6 నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ నిబంధనలపైన స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 31వ తేదీన మెట్రో రైల్ సేవలు అర్ధరాత్రి 1:15 వరకు కొనసాగుతాయని HMRL MD NV రెడ్డి తెలిపారు.